మన తెలంగాణలో కూడా అద్భుతమైన శ్రీరంగం ఆలయం ఉంది మీకు తెలుసా? అవును. మీరు విన్నది నిజమే. అదెక్కడో కాదు. మన హైదరాబాద్ నుంచి 150 కిలోమీటర్ల దూరంలో వనపర్తి జిల్లాలోని పెబ్బెర దగ్గరలో ఉన్న శ్రీరంగాపురంలో ఉంది మన శ్రీరంగనాథ స్వామి వారి ఆలయం. మనకు శ్రీరంగంలో కావేరీ నది ఒడ్డున ఎలా అయితే ఉంటుందో, ఇక్కడ కూడా రంగనాయక సాగర్ చుట్టూ మధ్యలో ఆలయం అయితే ఉంటుంది. ఇక ఈ ఆలయ చరిత్ర గురించి మనం తెలుసుకుందామా? 17వ శతాబ్దంలో గోపాలరావు గారు తమిళనాడులో శ్రీరంగం ఆలయాన్ని అయితే దర్శించుకున్నారు. అక్కడ ఆర్కిటెక్చర్‌కి తను ఎంతో మంత్రముగ్ధుడైపోయారు. ఇటువంటి ఆలయం మన దగ్గర కూడా నిర్మించాలని తను వెంటనే వైష్ణవ ధర్మాన్నయితే స్వీకరించడం జరిగింది. తరువాత శ్రీరంగంలో ఎలా అయితే ఎత్తైన గోపురంతో ఆలయ నిర్మాణం జరిగిందో, ఇక్కడ కూడా అలానే ఎత్తైన గోపురం నిర్మించారు. ఆలయంలో విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి ఇక్కడ గరుడ పక్షి సహాయం చేసిందని చెప్తూ ఉంటారు. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే అక్కడ వెళ్ళినప్పుడు కూడా మీరు గరుడ పక్షినైతే తిరగడం మీరు గమనించవచ్చు. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం మార్చిలో రథోత్సవంతో పాటు జాతర కూడా ఇక్కడ అంగరంగ వైభవంగా అయితే జరగడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ ఆలయంలో షూటింగ్స్‌తో పాటు పెళ్ళిళ్ళు కూడా చాలా ప్రసిద్ధి చెందింది. మనం చూసుకున్నట్టయితే 'సిద్ధార్థ్' మరియు 'అదితిరావు' పెళ్లి కూడా ఇక్కడే జరిగింది. అంతేకాదండోయ్ మనకు 'యమదొంగ' క్లైమాక్స్ పార్ట్ ఉంటుంది గదా! అది కూడా ఇక్కడే జరిగింది. ఇక మీకు వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి, లైక్ కొట్టి నన్ను ఫాలో